హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. సో మేమైతే మా ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. డాడీ వాళ్ళు వచ్చాక ఫస్ట్ టైం అనమాట, వస్తూనే వెళ్ళలేదు. సో ఇప్పుడు ఎలాగో అందరం ఉన్నాం కదా, వెళ్ళేసి వద్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాము. సో కిరణ్ కూడా వచ్చాడనమాట. యాక్చువల్లీ డాడీ బర్త్డే అప్పుడు వెళ్ళిపోయారు కదా, సో మళ్ళీ వచ్చాడు కిరణ్ వీకెండ్ అని చెప్పి. అండ్ లడ్డు సునీల్ అందరు ఉన్నారు కదా, మా అమ్మ వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆ 2 days ఉందామని చెప్పి వచ్చాడు. ఇక్కడ మామ అల్లుడు ఇద్దరికి కాంపిటీషన్ జరుగుతుంది, ఎవరు ఫస్ట్ వెళ్తారు అని. ఒకరినొకరు ఓవర్టేక్ చేసుకుంటూ ఉన్నారు. యాక్చువల్లీ ఆషి మన్వి కిరణ్ కార్లోనే ఉన్నారు. సో వాళ్ళే అనమాట ఓవర్టేక్ చేయమని చెప్తూ ఉండేది. సో అలా కాంపిటీషన్ స్టార్ట్ చేశారు. ఫైనల్గా మేమే ఫస్ట్ వచ్చామన్నమాట. మేమే ఫస్ట్ తోట దగ్గరికి వచ్చేసాము. వాళ్ళు మధ్యలో ఆగారు, వాటర్ అవి తీసుకోలేవో కావాలని చెప్పి. సో అందుకే లేట్ అయింది, మేము ఫస్ట్ వచ్చేసాము. మా డాడీ ఆల్రెడీ ముందే వచ్చాడు, కువైట్ నుంచి వస్తూనే వచ్చాడనమాట. ఇన్ని డేస్ ఉంటాడా మా డాడీ అసలు. మా డాడీకి చాలా ఇష్టం ఇక్కడికి రావాలంటే. ఆబ్వియస్ కదా, ఎవరికైనా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాలంటే ఇష్టంగానే ఉంటుంది. మేము సెటిల్డ్ రాయచోట్లో అయినా రీసెంట్గానే మా తోటలో ఇల్లు కట్టుకున్నాము. సో ఎప్పుడు వచ్చినా మేము మా ఊరికి ఎప్పుడు వచ్చినా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే వాళ్ళము. అలా ఉండకూడదు అని చెప్పి మేము ఇక్కడ స్టే చేసే కూడా ఉండాలి అని చెప్పి ఇక్కడ హౌస్ కట్టుకున్నాము. సో దట్ మేము వచ్చిన ఒక 2-3 days స్టే చేయొచ్చు ఇక్కడే. కిరణ్ వాళ్ళు కూడా వచ్చేసారు. యాక్చువల్లీ నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, చెప్పాను కదా ఆషాఢ మాసం అని చెప్పి వచ్చానని. సో అందుకే ఇక్కడే ఉన్నాను. వీళ్ళు చూడండి, నేను వీడియో తీస్తుంటే నా మీదకి తీసుకొస్తున్నారు కారు. మా ఆశగారు చూడండి ఎలా ఎక్కిరిస్తున్నాడో వాళ్ళ బాబాయ్ సపోర్ట్ చూసుకొని. సో మధ్యలో ఆపి గడ్డి తెచ్చుకున్నారు. సో అవన్నీ నాకు ఇచ్చేసిపోయారు, నాకు తగిలిచ్చేసిపోయారు. నేను అవి వేసుకొని అటు ఇటు తిరుగుతుంటే మా మమ్మీ అవన్నీ క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ వాటర్ యాపిల్ ఉంటే తీసుకుందామని వచ్చాము. యాక్చువల్లీ ఇది గ్రీన్ యాపిల్ అని చెప్పి చెట్టు తీసుకొచ్చారు, బట్ అది పెద్దగా అయ్యాక చూస్తే వాటర్ యాపిల్ అనమాట. సో ఇవి కూడా టేస్ట్ బాగున్నాయి అండ్ చాలా బాగా వచ్చింది చెట్టు కూడా, అండ్ కాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇది సెకండ్ ఇయర్ అనమాట కాయలు రావటము. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఫుల్గా వచ్చాయి చెట్టు అంతా. ఇవి 2 ఉన్నాయి, ఒకటి గ్రీన్ కలర్, ఇంకొకటి రెడ్ కలర్ ఉంది. అది కూడా చూపిస్తాను నేను. ఇక్కడ మా ఆయన చూడండి, మ్యాంగోస్ కోసం తెగ చూస్తున్నాడు. ఇది కొయినా వద్దా అని అడుగుతున్నాడు. చూసి మంచిగా ఉంటే తెంపుకోమని చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఏదో బాగుందంట, అదే చూపిస్తున్నాడు, ఇది తెంపేస్తాను అని. సరే అని చెప్పాను. కిరణ్కి మ్యాంగోస్ లైట్గా పండుగ ఉంటే ఇష్టము, మరీ పండుగ అయితే కూడా తినడు, అండ్ పచ్చిగా ఉంటే కూడా ఇష్టపడ్డు. సో ఇక్కడ చూడండి ఎక్కిరిస్తున్నాడు, మ్యాంగోస్ ఫ్రెండ్స్ కావాలా ఫ్రెండ్స్ అని. మ్యాంగోని చూపించమంటే చూడండి ఎలా చేస్తున్నాడు. ఇక్కడ సునీల్ తీసుకెళ్తున్న చెట్టు కూడా వాటర్ యాపిలే. యాక్చువల్లీ అది రాయచోట్లో ఇంటి దగ్గర వేస్తున్నాము, ఇంకా అది పెద్దగా అయిందని చెప్పి తోటలో వేద్దామని చెప్పి తీసుకొచ్చాము. నేను ఇందాక రెడ్ కలర్ కూడా ఉన్నాయి వాటర్ యాపిల్ అని చెప్పాను కదా, ఇవే అవి. నాకు రెడ్ కలర్వే టేస్ట్ బాగా నచ్చాయి, గ్రీన్ వాటితో కంపేర్ చేస్తే ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. బట్ కానీ అవి కొంచెం టేస్ట్ తెలియట్లేదు. ఇవే కొంచెం స్వీట్గా ఉన్నాయి, అండ్ వాటితో కంపేర్ చేస్తే ఇవే సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. హీలో హీలో మా లడ్డూని టీస్ చేస్తున్నా. ఇక్కడ కిరణ్ చూడండి ఏంటో కట్టెపట్టుకొని. ఏమా ఎట్టుంది? హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? ఎగ్జైట్? పులుపు పులుపు ఎక్కడిది? వాళ్ళ తోటలోదే. ఏం పా నువ్వు కూడా దెయ్యాలు 2 ఇరవై జుట్లు పోతాయి. ఇక్కడ వ్యూ బాగుందని వీడియో తీయించుకుంటున్నా. యాక్చువల్లీ ఆ రోజు మా కోసమే క్లైమేట్ కొంచెం కూల్గా ఉండే, ఎండ లేదనమాట. అందుకే కొంచెం ప్రశాంతంగా తోటంతా తిరగలుగుతున్నాము. నెక్స్ట్ నా ఫేవరెట్ ప్లేస్ పూల్ అనమాట. స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చాం. యాక్చువల్లీ ఇప్పుడైతే మొత్తం పాడైంది, బికాజ్ వాటర్ అలానే పెట్టడం వల్ల క్లీన్ చేయాలి. సో అందుకే వాటర్ ఫిల్ చేస్తున్నారు. నాకు స్విమ్మింగ్ పర్ఫెక్ట్గా రాదు, లాస్ట్ టైమే కొంచెం నేర్చుకున్నాను. సంక్రాంతి అప్పుడు కూడా మేము వచ్చి ఫామ్ హౌస్లోనే ఉండే, ఆ 4 days కొంచెం నేర్చుకున్నాను. బట్ ఇప్పుడు గుర్తుందో లేదో. కిరణ్ మన్వి అప్పుడే అటు సైడ్కి వెళ్ళిపోయారు, అటు వెళ్ళి కూర్చున్నారు. వాటర్ చూస్తుంటే వాటర్లోకి దిగేయాలనిపిస్తుంది, బట్ వాటర్ బాగాలేవు. సో అందుకే సైలెంట్ ఉన్నాము, క్లీన్ చేసే వరకు ఆగుదామని చెప్పి. ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చొని ఏదో డిస్కషన్ పెట్టినారు, ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో. ఫైనల్గా నేను కూడా వచ్చి ఇక్కడ చేరాను. ఇక్కడ మా మామనే నేను విసిగిస్తుంది వీడియో కోసం వీడియో తీయమని. అప్పుడు వీడియోస్ తీసేప్పుడు అంత గమనించుకోలేదు. ఇప్పుడు చూస్తే మా మామ ఎక్కడా లేడు, అసలు ఏ ఫ్రేమ్లో లేడు, ఏం చేస్తున్నాడో ఏమో.
అందరు ఈడ కూర్చొని చిల్ అవుతున్నారు. చెప్పాను కదా క్లైమేట్ కొంచెం మనకు అనుకూలంగా ఉంది. అందుకే కాస్త ఎంజాయ్ చేయగలుగుతున్నాం. లేదంటే అసలు బయట కూర్చునేకే అవ్వదు. ఎక్కడికెళ్ళినా మా గోల మాదే. మాకు ఫోటోస్, వీడియోస్ ఉండాల్సిందే. సో ఇలా వీడియోకి పోజ్ ఇస్తూ ఉన్నాము. మా ఆశి చూడండి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. మా లడ్డు, సునీల్ తెగ కష్టపడుతున్నారు. ఇందాక చెప్పాను కదా వాటర్ యాపిల్ చెట్టు అని. సో అది ఇక్కడ ఇంటి పక్కనే వేస్తున్నాం అనమాట చెట్టుని. ఇది ఏ కలరో మరి మనకు తెలీదు వచ్చే వరకు. ఇంటి దగ్గర ఉంటే ఇవి రూట్స్ అన్నీ పెద్దగా వస్తాయి కదా. సో ఇంటి దగ్గర ఏమైనా ప్రాబ్లం అవుతుంది పైప్స్కి అలా అని ఇంటర్నల్గా. సో అందుకు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాము. చాలా డేస్ అయిపోయింది చెట్టు వేసి కూడా. సో ఎప్పటి నుంచో తీసుకురావాలనుకుంటున్నారు, మర్చిపోతుండే. ఫైనల్గా ఇప్పుడైతే తీసుకొచ్చి ఇక్కడ వేసేసాము. అసలు ఎంత బాగుందో కదా వ్యూ మొత్తము, ఎంత ప్రశాంతంగా ఉందో ఇట్లా కూర్చొని చూస్తూ ఉంటే. ఫుల్ చుట్టూ చెట్లు అనమాట, చుట్టూ మౌంటైన్స్, మధ్యలో ఇల్లు. అసలు ఎంత బాగుంటుందో చూడడానికి కూడా. అందుకే మా డాడీ ఇక్కడి నుంచి రావడానికి ఇష్టపడడు. వర్షం పడేలా ఉంది. ఇన్ కేస్ వర్షం పడితే కన్నా చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇంకా లంచ్ టైం అయింది. ఫుల్ ఆకలేస్తుంది అనమాట. డాడీ వాళ్ళు సుండుపల్లికి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ మేము ప్రిపేర్ చేసుకురాలేదు, మార్నింగ్ టైం అయిపోతుందని. అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి వచ్చేసాము. సో అందుకే అక్కడి నుంచే తెచ్చుకున్నాము. అందరం కూర్చొని మంచిగా తింటున్నాము. డాడీకి కొంచెం వర్క్ ఉందని చెప్పి వెళ్ళాడు. మా ఆశి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. హలో, మేమైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. దానికంటే ముందు గోరింటాకు చెట్టు ఉంటే తెంపుకుందామని చెప్పి వచ్చాము. ఆషాఢ మాసంలో గోరింటాకు కంపల్సరీ కదా. అండ్ ఈవినింగ్ మాకు ప్లాన్ కూడా ఉంది, నేను ఈ వీడియోలో చూపిస్తాను అది కూడా. సో దానికోసమనే ఆకు తెంపుతున్నాము. ఈ ఆకు చాలా బాగా పండుతుంది. ఇది కూడా మా తోటలోనే ఉంది చెట్టు. ఆకులు కూడా చాలా పెద్దగా ఉంటాయి, కలర్ చాలా బాగా వస్తుంది అనమాట. సో అందుకే ఈ నుంచి తెంపుకొని వెళ్తున్నాము. కొంచెం ఎక్కువే తీసుకెళ్తున్నాము, హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి. ఇగో ఇక్కడ మాకు హెల్ప్ చేయడానికి మా మన్వి కూడా వచ్చేసింది. ఇంకా తెంపుకొని వచ్చేసాము. మా లడ్డు ఉసిరికాయ తింటున్నాడు. సో అదే అడుగుతున్నాను ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి. నాకు ఉసిరికాయలు అంటే చాలా ఇష్టము. నేను చూడలేదు అది ఎక్కడుందో చెట్టు. సో దాని గురించి అడుగుతున్నాను. మా మన్వి చూడండి మ్యాంగో ఎలా వచ్చిందో చూడు, ఇది షేప్ అంతా అని చూపిస్తుంది. ఫైనలీ మా మామ ఫ్రేమ్లోకి వచ్చేసాడు. సో ఇంక ఇంటికైతే వచ్చేసాము. చెప్పాను కదా ఒక ప్రోగ్రామ్ ఉందని చెప్పి. అదే ఆషాఢ మాసం స్పెషల్ గోరింటాకు పెట్టుకోవడం. అయితే మేం పెట్టుకోవట్లేదు, ఎవరి హస్బెండ్తో వాళ్ళు పెట్టించుకుంటున్నారు. వానమ్మ సునీల్తో పెట్టించుకుంటుంది. సో నేను మా వానమ్మ కలిసి ప్లాన్ చేసామన్నమాట. ఎలాగో అందరం ఉన్నాము, వాళ్ళతో పెట్టించుకుందామని చెప్పి ఇలా ప్లాన్ చేసాము. అసలు కోఆపరేట్ చేస్తారో చేయరో అనుకున్నాము. బట్ అందరు ఎంత బాగా పెడుతున్నారో, మంచిగా కాంపిటీషన్గా పెడుతున్నారు ఎవరు బాగా పెడతారో అనేసి. యాక్చువల్లీ స్టార్టింగ్లోనే చెప్పాము ఎవరు బాగా పెడితే వాళ్ళకి ఒక ప్రైజ్ అని చెప్పి. లాస్ట్లో ప్రైజ్ ఇవ్వలేదు అనుకోండి. అందుకే ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా పెడుతున్నారు అందరూ. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది. మేము తోట దగ్గర నుంచి వచ్చే వరకే. ఇంకొచ్చి మేము ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసే వరకు 10:30, 11 అయిపోయింది అనమాట. సో తాతయ్య నార్మల్గా అంతవరకు మేల్కోడు, త్వరగానే పడుకునేస్తాడు. బట్ లేట్ అయింది కదా, ఉంటారో ఉండరో అనుకున్నాను. బట్ అందరు మేల్కొని బాగా ఓపిక్గానే పెడుతున్నారు. అక్కడికి చాలా పేషెంట్గానే ఉన్నారు. బికాజ్ అందరం టైర్డ్ అయిపోయాము, మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా. మీరే పెట్టుకోలేరా అంటే పెట్టుకోలేక కాదు, పెట్టుకోవచ్చు. బట్ హస్బెండ్ పెడితే అదొక హ్యాపీనెస్. అండ్ అందరం కలిసి ఇలా కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ మెమరబుల్గా కూడా ఉంటాయి కదా. సో అందుకని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసాము. అండ్ మా తాతయ్య అయితే అసలు ఎంత ఓపిక్గా పెడతాడు అనుకోలేదు. బట్ వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ఎంత బాగుందో. అసలు ఎంత ఓపిక్గా పెడుతున్నాడు నీట్గా. ఫస్ట్ కిరణ్ అయితే అసలు ఈ ప్రోగ్రామ్ ఉందని నాకు ఎందుకు చెప్పలేదు, ఉందని తెలిస్తే రాకనే పోతుండే, నేను పెట్టను రాను అన్నాడు. బట్ చూడండి ఎంత బాగా పెడుతున్నాడో. ఇది కంప్లీట్ మా అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అండి. మేమందరం ఒక దగ్గర ఉంటే రచ్చే. మేము ఎంత గోలగా ఉంటుందో అందరం కలిస్తే. మా అత్త వాళ్ళ సైడ్ అందరు సైలెంట్ అనమాట. వాళ్ళంతా ఫుల్ సైలెంట్, మాకు ఆపోజిట్ ఫుల్. వాళ్ళంతా ఫుల్ ఇంట్రోవర్ట్స్, మేమైతే కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఈవెన్ కిరణ్ కూడా స్టార్టింగ్లో అలానే ఉండే. ఇప్పుడు కొంచెం అలవాటు అయ్యాం కాబట్టి ఫ్రీగానే ఉన్నాడు. ఇక్కడ పాపం తను పెడుతున్నాడు, నేను చెరిపేసుకుంటున్నా. సో మళ్ళీ ఓపిక్గా పెడుతూనే ఉన్నాడు. ఈ ఆర్ట్కి ఆర్టిస్ట్ మా డాడీనే.
అసలు ఎంత క్రియేటివిటీనో మా డాడీకి. మా తాతయ్యది మా డాడీ క్రియేటివిటీ చూసి ఫుల్ నవ్వుకుంటున్నారు. ఫైనల్లీ మా మన్వి టర్న్ వచ్చేసింది. లడ్డుతో పెట్టించుకోవాలని ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తుందో. ఆషి ఆల్రెడీ నిద్రపోయాడు. మన్వి మాత్రం గోరింటకు పెట్టించుకోవాలని నిద్ర వస్తున్నా కంట్రోల్ చేసుకొని కూర్చొని ఉంది. అండ్ మా లడ్డూలో ఇంత క్రియేటివిటీ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా పెడుతున్నాడు. అండ్ స్టిక్ తీసుకొని దాంతో పెడుతూ వస్తున్నాడు నీట్గా. అందరివి అయిపోయాయి. మా మన్వి కోసమే వెయిటింగ్. యాక్చువల్లీ లేట్గా స్టార్ట్ చేశారు కదా వాళ్ళు, సో టైం పడుతుంది. అయితే అందరికీ ఫుల్ నిద్ర వస్తుందన్నమాట. లేట్ అయిపోయింది కదా, అందులో టైర్డ్ అయిపోయి ఉన్నాము. కిరణ్ అయితే ఫుల్ టైర్డ్, వెయిట్ చేస్తూ ఉన్నాడు వెళ్ళిపోదాం ఇంకా అయిపోతాయి అని చెప్పి. తనకి కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ జర్నీ ఉండే, సో అందుకే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాడు. మా లడ్డు అయితే స్లోగా పెడుతున్నాడు నీట్గా పెట్టాలని. అందరూ చాలా బాగా పెట్టారు. నాకైతే లడ్డూది మా మామది బాగా నచ్చింది. చాలా నీట్గా పెట్టారు వాళ్ళు. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది. అండ్ మా డాడీది అయితే కంప్లీట్ హైలైట్ అనమాట. సో మీకేది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను గోరింటాకు క్లీన్ చేశాక ఆ వీడియో నేను పెట్టలేదు. గోరింటాకు అయితే చాలా బాగా వండింది అందరికీ. బికాజ్ నెక్స్ట్ డే అందరు బిజీగా ఉండే, సో నేను అందుకే క్యాప్చర్ చేయలేదు. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.